కేటీఎం కంపెనీ నష్టాల్లోకి ఎందుకు వెళ్ళిందో తెలియాలంటే ముందు ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలి. దీని కథ 1934లో మొదలైంది. ఆస్ట్రియా దేశంలోని మట్టి గెఫెన్లో హాన్స్ ట్రైకోన్ఫోల్డ్ అనే ఇంజనీరింగ్ ఒక కార్ అండ్ బైక్స్ రిపేర్ చేసే మెకానిక్ షాప్ ని స్టార్ట్ చేశారు. దాని పేరు క్రాఫ్ట్ ఫార్జ్యూంగ్, అలాగే ట్రికోన్ఫోల్డ్ మట్టి గోపెన్. కొన్ని రోజులకి రిపేర్ వర్క్స్ తో పాటు జర్మనీకి చెందినటువంటి DKW మోటార్ సైకిల్స్ ఓపెన్ కార్స్ యొక్క డీలర్షిప్ ను తీసుకొని వాటిని ఆస్ట్రియా దేశంలోనే అమ్ముతూ బిజినెస్ చేసేవారు. అయితే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత కార్స్ అండ్ బైక్స్ యొక్క సేల్స్ పడిపోయి యుద్ధంలో డ్యామేజ్ అయినటువంటి వెహికల్స్ యొక్క రిపేర్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. సో ఈ టైంలో హాన్స్ కూడా తన మెకానిక్ షాప్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఈ రిపేర్ వర్క్ కి కూడా మళ్ళీ డిమాండ్ తగ్గిపోయింది. సో చేసేదేం లేక హాన్స్ ట్రైకోన్ఫోల్డ్ తన సొంతంగా ఒక మోటార్ సైకిల్ బ్రాండ్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగానే అప్పటి వరకు తాను సంపాదించుకున్నటువంటి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించి 1951లో R100 అనే పేరుతో ఆయన ఒక మోటార్ సైకిల్ ప్రోటోటైప్ ను కూడా తయారు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ బిజినెస్ లోకి ఎర్నెస్ట్ క్రాన్ రీప్ అనే వ్యాపారవేత్త జాయిన్ అయ్యి ఈ కంపెనీతో మెజారిటీ వాటాను కూడా కొనుగోలు చేశారు. అప్పుడు ఈ కంపెనీకి అధికారికంగా క్రాన్ రీప్ మరియు ట్రైకోన్ఫోల్డ్ మట్టి గోఫెన్ అనే పేరు పెట్టేశారు. దీన్నే షార్ట్ కట్ లో KTM అంటారు. సో 1954లో KTM కంపెనీ R125 టూరిస్ట్ అనే పేరుతో కనుక ఒక రేసింగ్ బైక్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ అదే సంవత్సరంలో జరిగినటువంటి ఆస్ట్రియన్ 125cc నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ ను విన్ అయింది. తర్వాత KTM కంపెనీ రేసింగ్ బైక్స్ తో పాటు స్కూటర్స్, ఇక మొపెడ్స్ అండ్ రెగ్యులర్ బైక్స్ ని కూడా తయారు చేస్తూ వాళ్ళ బిజినెస్ ను డిఫరెంట్ సెగ్మెంట్స్ లోకి విస్తరించింది. KTM కంపెనీ ఫస్ట్ గ్రో అవుతున్నటువంటి టైంలో ఈ కంపెనీకి సంబంధించి ఫౌండర్స్ ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు. దీంతో హాన్స్ కొడుకైనటువంటి ఎరిచ్ ట్రైకోన్ఫోల్డ్ 1962లో ఈ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని KTM బ్రాండ్ అండర్ లో మోటార్ సైకిల్స్ తో పాటు రేడియేటర్స్ అలాగే బైసికల్స్ ని కూడా తయారు చేయడం స్టార్ట్ చేసి ఈ కంపెనీని అంతర్జాతీయంగా విస్తరించారు. ఎంతలా అంటే 1980ల నాటికి ఈ కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూలో దాదాపు 76% రెవెన్యూ అంతర్జాతీయ బిజినెస్ నుండే వచ్చేది. కానీ అదే టైంలో ఈ కంపెనీకి ఒక బ్యాడ్ ఫేస్ స్టార్ట్ అయింది. ఎలా అంటే KTM కంపెనీ బిజినెస్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక ఈ కంపెనీని రన్ చేసినటువంటి ఎరిచ్ ట్రైకోన్ఫోల్డ్ చనిపోయారు. ఆ తర్వాత KTM కంపెనీ తయారు చేసినటువంటి స్కూటర్స్ అండ్ మోపెడ్స్ యొక్క సేల్స్ కూడా భారీగా పడిపోయి 1990లో వచ్చేటప్పటికి ఈ కంపెనీ స్లోగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఈ కంపెనీకి సంబంధించి అప్పులు ఇచ్చినటువంటి క్రెడిటర్స్ అండ్ బ్యాంకర్స్ ఈ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని